గజ్వెల్ టౌన్లో ఈరోజు మనము ఈ గాంజాకి సంబంధించి ఇద్దరు వ్యక్తులను పట్టుకోవడం జరిగింది. వీరి పేరు అరికెల శేఖర్, ఇతను అహ్మదీపూర్ గ్రామం గజ్వెల్ మండలం. ఇంకొకతను సుక్కసారి భానుప్రసాద్, ఇతను హెచ్పి గ్యాస్ డెలివరీ బాయ్గా పనిచేస్తాడు. మల్లబోయినపల్లి గ్రామం, జడ్చర్ల మండలం, మహబూబ్నగర్ డిస్టిక్. ప్రస్తుతం ఇతను సిరిసినగండ సిద్దిపేటలో ఉంటున్నాడు. దీనిలో ఇంకిద్దరు పరారీలో ఉన్నారు. వీరి వద్ద నుండి మనము 10 కేజీలు గాంజా రికవరీ చేయడం జరిగింది. వీరి మీద ఇదివరకు కూడా పాత కేసులు ఉన్నాయి మన దగ్గర. అరికెల శంకర్ కానీ ఈ భానుప్రసాద్ మీద కానీ ఇదివరకు గత 8 నెలల కింద సిద్దిపేట 3 టౌన్ పోలీస్ స్టేషన్లో గాంజాయి కేసు మరియు మోటార్ సైకిల్ దొంగతనం కేసులో 3 మోటార్ సైకిల్ దొంగతనం కేసులు ఉన్నాయి. వీళ్ళ మోడస్ ఆపరెండి ఏంటంటే, వీళ్ళు మోటార్ సైకిల్ దొంగతనం చేసి మన భద్రాచలం మీదుగా ఒరిస్సాకు సీలేరుకి వెళ్తారు. సీలేరుకి వెళ్ళి అక్కడ గాంజా తక్కువ ధరకు తీసుకొని వచ్చి ఇక్కడ గ్రామాలలో అందరికీ రీటైల్గా అమ్ముతారు. వీళ్ళు ఈ మధ్యలో 30,800 రూపాయలు పెట్టి 20 కిలోల గాంజా కొనుక్కున్నారు. దానిలో అరికెల శేఖర్, భానుప్రసాద్ మరియు ఈ నరేష్, బోయిని నరేష్, వీళ్ళు అక్కడికి పోవడం జరిగింది. సో అక్కడికి పోయినాక 20 కిలోల గాంజా తీసుకున్నారు. తీసుకున్న తర్వాత వీళ్ళంతా మోటార్ సైకిల్ సీలేరు పోయి అక్కడ మోటార్ సైకిల్ మీద పోయినాక రిటర్న్లో బోయిని నరేష్, నేను మోటార్ సైకిల్ మీద వస్తాను, నువ్వు బస్సులో పో, ఇద్దరం ఒకటేసారి పోతే మనం మొత్తం పట్టుకునే ప్రమాదం. 10 కిలోలు ఇతను తీసుకొని బస్సులో వచ్చాడు. అతను ఇంకా రావాలి, మనం అతని మీద కూడా నిఘా పెట్టాము, నరేష్ మీద. సో ఇతను వచ్చి ఇక్కడ ఒక గాంజాయిని ఊరవతల పెట్టడం జరిగింది. ఊరవతల పెడితే ఆ ఇన్ఫర్మేషన్ మీద మనము వాళ్ళిద్దరిని పట్టుకొని ఆ ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. వీరి వద్ద నుండి గాంజా మరియు ఒక మొబైల్ ఫోన్ రికవర్ చేయడం జరిగింది. వద్ద నుండి 11 కేజెస్ గాంజా, హాషిష్ ఆయిల్ మరియు ఒక సెల్ ఫోన్ రికవర్ చేయడం జరిగింది. ఈరోజు వీళ్ళందరినీ మ్యాజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇందులో ఇన్ఫర్మేషన్ చాలా రోజులకు వెళ్ళి వీళ్ళు ఇన్ఫర్మేషన్ పెట్టి వీళ్ళందరినీ ట్రాక్ చేస్తున్నటువంటి ఏసీపీ టాస్క్ ఫోర్స్ రవీందర్ గారు, సిఐ టాస్క్ ఫోర్స్ జానకిరామ్ రెడ్డి గారు మరియు సిఐ టాస్క్ ఫోర్స్ రమేష్ గారు, గజ్వెల్ టౌన్ సిఐ సైదుల్ నాయక్ గారు, ఇక్కడనే పనిచేస్తున్నటువంటి ముత్యం రాజు గారు, అలాగే టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్స్ అయినటువంటి మహేష్, స్వామి, శ్రీనివాస్, వీళ్ళందరూ చాలా ఓపికతో గత కొన్ని నెలల నుండి వీళ్ళను ట్రాక్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా సిద్దిపేట కమిషనర్ మేడం అందాజ మేడం గారు అభినందించడం జరిగింది. వీళ్ళకు త్వరలో రివార్డ్స్ ప్రకటించడం జరిగింది.